హే, ఈ విషయం మీకు తెలుసా? డయాబెటీస్ బాడీలోకి ఎంటర్ అవ్వగానే ముందుగా ఎఫెక్ట్ చేసేది కంటిని, పంటిని, కిడ్నీలను అని తెలుసా? మీలో చాలా మందికి కంటికి సంబంధించి, కిడ్నీలకు సంబంధించి అవగాహన ఉండుంటుంది. మరి పంటికి సంగతి ఏంటి? ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో చెవుళ్ళ ఇన్ఫెక్షన్స్, పంటి పుచ్చులు ఎక్కువ అయిపోవటం వంటి సమస్యలు గమనిస్తుంటాం. ఇలా అవ్వడానికి ముఖ్య కారణం నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయిపోవడం డయాబెటిక్స్లో. అంటే మన నోటిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా పూర్తిగా చెడు చేసేటువంటి బ్యాక్టీరియా కాదు, కొంత మనకు ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా కూడా ఉంది. డయాబెటిక్స్లో ఈ బ్యాడ్ బ్యాక్టీరియల్ కౌంట్స్ బాగా పెరిగిపోతాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. అయితే మనం ఈ గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్స్ని నార్మల్ రేంజ్కి తీసుకొని రాగలిగితే సమస్య ఏర్పడక ముందే తప్పించుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ గుడ్ బ్యాక్టీరియల్ కౌంట్స్ని ఎలా పెంచగలం అనుకుంటున్నారా? ప్రోబయోటిక్ మౌత్ రిన్సెస్ ద్వారా పెంచగలుగుతాం. రెగ్యులర్ మౌత్ వాషెస్ నోట్లో ఉన్నటువంటి పూర్తి బ్యాక్టీరియాని ఎలిమినేట్ చేసేస్తుంది. వేరాస్ ప్రోబయోటిక్ మౌత్ రిన్సెస్ బ్యాక్టీరియల్ బ్యాలెన్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఈ ప్రోబయోటిక్ మౌత్ రిన్సెస్ని డయాబెటిక్స్ అండ్ నాన్ డయాబెటిక్స్ ఇద్దరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రోబయోటిక్ మౌత్ రిన్సెస్ యూజ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్లో ప్రోబయోటిక్ మౌత్ రిన్స్ అని టైప్ చేయండి. నేను మీకు డిజిటల్ మెసేజ్ ద్వారా ఏ మౌత్ రిన్స్ రోజుకి ఎన్నిసార్లు ఎలా యూజ్ చేయాలో మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ డిజిటల్ మెసేజ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాను. Stay tuned for my next video. Until then, signing off, your Dr. Vivek Kandanuru. Thank you.